మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎడ్యుకేషన్కి సంబంధించి పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన అప్డేట్స్ గురించి క్లారిటీగా చూద్దాం. మొదటి అప్డేట్ వచ్చేసరికి డిఎస్సిని వాయిదా వేయండి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి సిపిఐ లేఖ అంటూ దీనికి సంబంధించి ప్రత్యేక కథనం అనేది ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. ఈ నెల 30వ తారీఖు నుంచి ఏప్రిల్ 30వ తారీఖు మధ్య జరగనున్న ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సిను వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకి తెదేపా ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి మంగళవారం లేఖ రాశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో అభ్యర్థులు అసౌకర్యానికి లోనవుతున్నారు. వారిలో చాలామంది మూల్యాంకనానికి ఎన్నికల విధులకు సంబంధించిన శిక్షణకు హాజరు కావాల్సి ఉంది. దీంతోపాటు వారి పరీక్షకు సన్నద్ధమయ్యే అవకాశం ఉండదు. చాలామంది ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్లు కూడా స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి పోటీ పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి దీంతో వారు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అవకాశం ఉండదని లేఖలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సహితం లేఖ రాశారంటూ మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. ఇటు పాఠశాల విద్యాశాఖ కానివ్వండి, ఈసీకి సంబంధించి ప్రధాన కార్యదర్శికి కానివ్వండి, మెయిన్గా డిఎస్సి అభ్యర్థులు కూడా వేల సంఖ్యలో మెయిల్స్ అయితే పంపిస్తూ ఉన్నారు. 1 నుంచి 10th పరీక్షల మూల్యాంకనం ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 8 వరకు, ఇక్కడ 10th 10వ తరగతి పరీక్షల మూల్యాంకనం చేపట్టేందుకు తగిన ఏర్పాట్లు చేయాలంటూ దీనికి సంబంధించి ఒక ప్రత్యేక కథనం అయితే మీరు స్క్రీన్ మీద చెక్ చేయొచ్చు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి సివిల్ ప్రిలిమినరీ పరీక్ష వాయిదా. అఖిల భారత సర్వీస్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష, ఫారెస్ట్ సర్వీసెస్ స్క్రీనింగ్ 2024 పరీక్షలు వాయిదా పడ్డాయి. గతంలో వేరువేరుగా ప్రకటించిన 2 నోటిఫికేషన్ల ప్రకారం ప్రిలిమినరీ పరీక్ష మే 26వ తారీఖున జరగవలసింది. లోక్సభ ఎన్నికల కారణంగా ఈ పరీక్షల్ని రీషెడ్యూల్ చేస్తూ యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్ణయం తీసుకుంది. ఈ 2 పరీక్షలను జూన్ 16న నిర్వహించాలని యూపీఎస్సీ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఓకే, డైరెక్ట్గా ఇక్కడ యూపీఎస్సీ ఈ పరీక్షల్ని రీషెడ్యూల్ చేసి వాయిదా వేయడం జరిగింది. ఇటు ఏపీపీఎస్సీకి సంబంధించి కూడా డివైఈఓకి సంబంధించి ఏప్రిల్ 13వ తారీఖున జరగవలసిన పరీక్షను కూడా ఏపీపీఎస్సీ అయితే వాయిదా వేయడం జరిగింది. ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నికల ప్రధాన అధికారి భారీ సంఖ్యలో వినతులు కానివ్వండి, మెయిల్స్ కానివ్వండి వస్తూ ఉన్నాయి. ఇటు పాఠశాల విద్యాశాఖకి సంబంధించి కూడా మెయిల్స్ అయితే పంపిస్తూ ఉన్నారు అభ్యర్థులు. దీనిపై సమీక్షలు మంతనాలు జరుగుతున్నట్లు సమాచారం. అధికారిక సమాచారం ఇంకా రాలేదు. అధికారికంగా ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే తప్పకుండా మీకైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎన్నికలు 10th స్పాట్ వాల్యుయేషన్ నేపథ్యంలో ఈసీకి సిపిఐ లేఖ అంటూ మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది వచ్చేసరికి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. సార్వత్రిక ఎన్నికలు 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ కారణంగా డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కోరారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు మంగళవారం ఆయన లేఖ రాశారు. గత 5 ఏళ్లుగా డిఎస్సి నిర్వహించని జగన్ సర్కార్ ఎన్నికల నేపథ్యంలో హడావిడిగా డిఎస్సి పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైందని ఆ లేఖలో విమర్శించారు. రాష్ట్రంలో దాదాపుగా 10 లక్షల మంది నిరుద్యోగులు, వేలాది మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు కూడా డిఎస్సికి సన్నద్ధమవుతున్నారని తెలిపారు. డిఎస్సి పరీక్షలను ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు ఆన్లైన్లో నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించిందన్నారు. చదువుకోవడానికి తగిన సమయం లేదని పేర్కొన్నారు. సాధారణ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు డిఎస్సి పరీక్షలను వాయిదా వేయాలని కోరారు. ఇది దీనికి సంబంధించి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ అయిన కథనం. ప్రభుత్వం ఇదివరకు చేసిన ప్రకటన ప్రకారం ఈరోజు మార్చి 20వ తారీఖు ఈరోజు డిఎస్సికి సంబంధించిన వెబ్ ఆప్షన్లు ప్రారంభిస్తామని గతంలో ప్రభుత్వ అధికారులు అయితే ప్రకటించారు. మార్చి 25న హాల్ టికెట్లు అనేవి అందుబాటులోకి తెస్తామని ప్రకటనలు అయితే చేశారు. నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లతో కలుపుకున్న ఫైనల్ రిజల్ట్ అనేది మనకి ఈపాటికే విడుదల చేయవలసి ఉండగా ఇంకా రిజల్ట్కి సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారనేది కూడా అఫీషియల్గా ఎటువంటి పత్రికా ప్రకటనలో కూడా మనకి రాలేదు. ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇప్పటికీ టెట్ రిజల్ట్కి సంబంధించి పాఠశాల విద్యాశాఖ నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. ఏదైనా అప్డేట్ వచ్చిందంటే తప్పకుండా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఎప్పుడు విడుదల చేస్తారనేది కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. టెట్ వెబ్సైట్లో మనం చూసినట్లయితే ఫైనల్ కీస్ అన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి. చాలామంది సార్ ఫైనల్ కీస్లో తప్పులు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. కొంతమంది ఏంటంటే రెస్పాన్స్ షీట్ని పట్టుకెళ్ళి ఫైనల్ కీతో కంపేర్ చేసుకుంటూ ఉన్నారు. రెస్పాన్స్ షీట్ని ఎట్టి పరిస్థితుల్లో ఫైనల్ కీతో సరి చూసుకోకూడదు. ఇక్కడ క్వశ్చన్ పేపర్లు, ఇక్కడ ఫైనల్ కీ, క్వశ్చన్ పేపర్ సెపరేట్గా ఉంటుంది, ఇనీషియల్ కీ కూడా అక్కడే ఉంటుంది. ఇక్కడ ఫైనల్ కీ డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ ఉన్న క్వశ్చన్ పేపర్తో మాత్రమే కంపేర్ చేసుకుని చూసుకోవాలి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ పేపర్, ఇక్కడ ఇచ్చిన కీని మాత్రమే సరి చూసుకోవాలి తప్ప ఇక్కడ తాత్కాలిక కీ వేరేగా ఉంటుంది, ఫైనల్ కీ సెపరేట్గా ఉంటుంది. క్వశ్చన్ పేపర్లు కూడా ఇక్కడ మీకు కంప్లీట్గా ఉంటాయి.
రెస్పాన్స్ షీట్తో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కీని కంపేర్ చేసుకోవద్దు. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ పేపర్ కీని మీరు సరిచూసుకున్న తర్వాత రెస్పాన్స్ షీట్తో క్రాస్ చెక్ చేసుకోవాలి తప్ప డైరెక్ట్గా మీరు రెస్పాన్స్ షీట్తో కీని కంపేర్ చేసుకుంటే రాంగే వస్తుంది. ఇక ఫైనల్ కీలో కూడా చాలా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి అభ్యర్థులు అయితే అంటూ ఉన్నారు. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత క్యాండిడేట్ సర్వీసెస్ దగ్గరే మీకు రిజల్ట్కి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే ఇక్కడే మీకు అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. క్యాండిడేట్ లాగిన్లోకి లాగిన్ అయ్యి ఫైనల్ నార్మలైజ్డ్ యాడ్ స్కోర్లతో రిజల్ట్ అనేది వచ్చిన తర్వాత ఇక్కడి నుంచే మీరు ర్యాంక్ కార్డ్ కానివ్వండి, మార్క్స్ మెమో కానివ్వండి, ఫైనల్ రిజల్ట్కి సంబంధించిన ఏదైతే డాక్యుమెంట్ ఉంటుందో ర్యాంక్ కార్డ్ అనేది ఇక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తారు. మరి టెట్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందనేది పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించవలసి ఉంటుంది. ఈసీ మనకి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకుని టెట్ రిజల్ట్ని అయితే విడుదల చేయవలసి ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు స్టేట్మెంట్ ఏం లేదు. ఏదైనా వచ్చినట్లయితే తప్పకుండా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి డిఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఇది. డిఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్లకు సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే ఇక్కడి నుంచే మీరు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. క్యాండిడేట్ లాగిన్, డేట్ ఆఫ్ బర్త్, వెరిఫికేషన్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసుకుని అఫీషియల్ వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్లో ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ నొక్కినట్లయితే ఈ విధంగా మీకు హోమ్ క్యాండిడేట్ సర్వీసెస్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇక్కడ క్యాండిడేట్ సర్వీసెస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడే మీకు ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే ఇక్కడే అప్డేట్ చేస్తారు కాబట్టి ఇక్కడి నుంచి మీరు చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే గైస్, ఎలక్షన్ కమిషన్ పాఠశాల విద్యాశాఖతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. దీనిపై ఈసీ పూర్తి వివరణ కోరుతున్నట్లు సమాచారం. ఎంతమంది సెకండరీ గ్రేడ్ టీచర్లు, ఎంతమంది ఎస్జీటీల కింద పనిచేస్తున్న వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ల కింద పోటీ పడేందుకు అప్లై చేశారు, ఇటువంటి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నట్లు సమాచారం. అఫీషియల్గా ఈసీ దీనిపై ఒక నిర్ణయాన్ని అయితే ప్రకటించవలసి ఉంటుంది. దీనిపై ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చినా కానీ అప్డేట్ అయితే అందిస్తాను కాబట్టి అప్పటి వరకు కూడా మీ ప్రిపరేషన్పై కాన్సన్ట్రేషన్ చేయండి. ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ ఆన్ చేసుకుని ఏవైతే మోడల్ పేపర్లు ఉన్నాయో ఇప్పటి వరకు మొత్తం 6 మోడల్ పేపర్ల గ్రాండ్ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 6 గ్రాండ్ టెస్ట్లు కూడా ఫైనల్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది కాబట్టి ఆ బిట్స్ అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇక మన యూట్యూబ్ ఛానల్లో మిగిలిన లైవ్ ఎగ్జామ్స్ వీడియోస్ కానివ్వండి, మిగిలిన సబ్జెక్టులకు సంబంధించి వీడియోస్ కానివ్వండి అందుబాటులో ఉన్నాయి. అవన్నీ కూడా మీ ప్రిపరేషన్లో ప్రాక్టీస్ పరంగా ఖచ్చితంగా యూజ్ అవుతాయి కాబట్టి యూజ్ చేసుకోండి. ramramesh.education.in అని గూగుల్లో సెర్చ్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేస్తే ramramesh.education.in అనే వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్లో మీకు మాక్ టెస్ట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. ట్రై మెథడ్స్కి సంబంధించి, విద్యా దృక్పథాల సబ్జెక్టుకి సంబంధించి, ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి, తెలుగు సబ్జెక్టుకి సంబంధించి ఈ విధంగా ప్రతి సబ్జెక్టు కూడా కవర్ అయ్యే విధంగా మాక్ టెస్ట్లు అనేవి ఉన్నాయి. ఆ మాక్ టెస్ట్లు అనేవి ప్రతి ఒక్కరు ఓపెన్ చేసి ప్రశ్నలకు ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్లో ఫినిష్ అనే బటన్ ఉంటుంది. ఫినిష్ అనే బటన్ ఎప్పుడైతే క్లిక్ చేస్తారో ఏది రైట్ ఆన్సర్, ఏది రాంగ్ ఆన్సర్ అనేది కూడా అక్కడే చూపిస్తుంది కాబట్టి ప్రాక్టీస్ ఎగ్జామ్స్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. ఫ్రీగా రాసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు. ఓకే గైస్, మరిన్ని అప్డేట్స్ రాగానే తప్పకుండా పోస్ట్